వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. మనం ఇంటర్మీడియట్ 1 ఇయర్ లో మ్యాట్రిక్స్ చాప్టర్ లో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అయినటువంటి ఈ ప్రాబ్లం మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇది 7 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ మెథడ్ చేస్తే చాలా బెటర్. ఇది కాకుండా వేరే మెథడ్ లో కూడా మనం చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ డిటర్మినెంట్ చేస్తే కూడా ఆన్సర్ వస్తుంది. కాకపోతే అది లెంతీగా అవుతుంది. ఇంకా వేరే ప్రాసెస్ మొత్తం 3 కేసెస్ లో 3 మెథడ్స్ ఉన్నాయి. 3 మెథడ్స్ లో మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ లో మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రజెంట్ మనం ఒక మెథడ్ డిస్కషన్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ మెథడ్ డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మెథడ్ మా సొల్యూషన్ C1 అనే కాలంని C1 ప్లస్ C3 గా చేంజ్ చేస్తున్నా. అలాగే C2 అనే కాలంని C2 ప్లస్ C3 గా చేంజ్ చేస్తున్నాం. ఏమవుతుంది చూడండి, -2a a ప్లస్ బి, -2a a ప్లస్ బి, సారీ C3 మా C ప్లస్ ఏ, ఇది a ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి, సి ప్లస్ ఏ -2c, కాలం 1 ఇది. ఇప్పుడు కాలం 2 చేద్దాం. కాలం 2 ఏం చేయాలి, ఈ 2ని సమ్ చేయాలి. a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ -2b ప్లస్ బి ప్లస్ సి, సి ప్లస్ బి -2c. నౌ దీన్ని అలాగే రాద్దాం. సి ప్లస్ ఏ బి ప్లస్ సి -2c అని సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందో దీన్ని సింప్లిఫై చేద్దాం. జస్ట్ సింప్లిఫై చేద్దాం అంతే. ఏం క్యాన్సిల్ అవుతుంది అమ్మా, ఏమేమి క్యాన్సిల్ అవుతాయి అవన్నీ క్యాన్సిల్ చేద్దాం ఒకసారి. ఏలో -2a ఏం మిగులుతుంది, సి మైనస్ ఏ మిగులుతుంది ఇక్కడ. ఓకేనా? సి మైనస్ ఏ మిగులుతుంది. ఇది 2a ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఇది సి ప్లస్ ఏ సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, ఇక్కడ a ప్లస్ 2b ప్లస్ సి, ఇది 1b క్యాన్సల్ మా, సి మైనస్ బి, ఇది బి ప్లస్ సి అలాగే రాద్దాం. ఇది 1c క్యాన్సల్ మా, సి ఏ మైనస్ సి, వాట్ ఈజ్ మా ఏ మైనస్ సి, ఇది 1c క్యాన్సల్, బి మైనస్ సి, ఇది -2c. ఇది క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. ఓకేనా? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ రో చూడండి, థర్డ్ రో చూడండి. ఈ 2 చేస్తే 0 అవుతుందా? ఎస్ అవుతుంది. అలాగే దీన్ని చూస్తే ఇది కూడా 0 అవుతుంది. కాబట్టి R1 అనే రోకి R1 ప్లస్ R3 చేద్దాం, R2 అనే రోకి R2 ప్లస్ R3 చేద్దాం. ఓకేనా? ఈ కేసెస్ చేద్దాం. మనం R1 అనే రోని R1 ప్లస్ R3 చేస్తున్నాం, R2 అనే రోని R2 ప్లస్ R3 చేస్తున్నాం. ఎందుకంటే మనం వీలైనంత వరకు రోస్ కానీ కాలమ్స్ కానీ జీరోలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ని జీరోలు ఎక్కువ ఉంటే మనకు అంత ఆన్సర్ ఈజీగా అవుతుంది. సో అట్లా అని చెప్పి మనం ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటాం. నా చూడండి, R1 ప్లస్ R3 మా, R1 అంటే ఇది, R3 అంటే ఇది. ఏమవుతుంది చెప్పండి, ఫస్ట్ 1 0 అవుతుంది మా, అవుతుందా? లేదంటే ఇంకో స్టెప్ రాస్తున్నా, సి మైనస్ ఏ 0 అవుతుంది. రాయడం ఏమి, చూడండి 0, ఫస్ట్ 1 0. సెకండ్ 1 చూడండి, 2a ప్లస్ బి ప్లస్ సి, ఇది R1, R3 ఏది బి మైనస్ సి ప్లస్ బి మైనస్ సి. క్లియరా? ఎస్. ఇప్పుడు ఇది సి ప్లస్ ఏ -2c, ఇది R1 కంప్లీట్ మా. ఓకేనా? ఇప్పుడు R2 చేద్దాం. R2 ఏం చేయాలి, R2 ప్లస్ R3 చేయాలి. సమ్ ఆఫ్ ది R2 ప్లస్ R3 మా, a ప్లస్ 2b ప్లస్ సి, a ప్లస్ 2b ప్లస్ సి ప్లస్ a మైనస్ సి, ఇది R2ని R2 ప్లస్ R3 చేసినాం. ఇక్కడ కూడా R2 ప్లస్ R3 ఏమవుతుంది, ఇది 0 అవుతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. మైనస్ సి ప్లస్ సి క్యాన్సల్, ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్. ఇయర్ ఆల్సో మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సల్, ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఇది బి ప్లస్ సి -2c, బి ప్లస్ సి -2c. ఓకేనా? కంప్లీటా? ఈ థర్డ్ రోని అలాగే రాద్దాం. ఏ మైనస్ సి, బి మైనస్ సి -2c,
రైట్ ద డిటర్మినెంట్. డిటర్మినెంట్ అలాగే రాద్దాం. ఓకేనా? ఏమవుతుంది ఇప్పుడు డిటర్మినెంట్ చేద్దాం. ఈ జీరోని అలాగే రాస్తున్నా. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది? ఏం క్యాన్సిల్ అయితే అవి క్యాన్సిల్ చేద్దాం. -c + c క్యాన్సల్, -c + c క్యాన్సల్, 1c క్యాన్సల్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయి? ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతాయి. ఈ కేసెస్ అంతా రిమూవ్ చేసి రాద్దాం. చూడండి, ఇక్కడ 2a + 2b మిగిలింది. ఇక్కడ 1c పోతే ఇంకొక c, a - c మిగులుతుంది, a - c. ఇక్కడ హౌ మెనీ ఇస్ 2a + 2b మిగిలింది. ఇక్కడ 0 అలాగే రాద్దాం. ఇక్కడ b - c, దిస్ వన్ a - c, b - c -2c. ఇంత వచ్చింది. ఓకేనా? ఇంత వచ్చింది. దీన్ని డిటర్మినెంట్ చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. దీన్ని డిటర్మినెంట్ చేస్తే మన ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఈ దాన్ని తీసుకుంటున్నా. 0 ఇంటూ డిటర్మినెంట్ రాయండి, మైనస్ దిస్ వన్ 2a + 2b ఇంటూ డిటర్మినెంట్ రాద్దాం. ఓకేనా? తర్వాత ప్లస్ a - c రాసి డిటర్మినెంట్ రాద్దాం. ఇదే కదా మనం రాయాల్సింది. ఓకే, ఇప్పుడు 0 ఉంది కాబట్టి ఫస్ట్ దానికి రాయాల్సిన అవసరం లేదు. 0 ఇంటూ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ రాయకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఏమేమి డిలీట్ చేయాలి ఇప్పుడు మనం? ఈ రోని డిలీట్ చేయాలి, ఈ కాలంను డిలీట్ చేయాలి. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ రాద్దాం. 2a + 2b, ఇక్కడ b - c, ఇక్కడ b - c, b - c. ఓకేనా? ఇది a - c, ఇది -2c, -2c. ఇక్కడ ఇది రాద్దాం. ఇప్పుడు ఏం డిలీట్ చేయాలి? ఇది డిలీట్ చేయాలి, ఇది డిలీట్ చేయాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ రాద్దాం. 2a + 2b, ఇది 0, ఇది a - c, ఇది b - c. ఓకేనా? ఇంత. దీన్ని సింప్లిఫై చేద్దాం. నీట్గా చేయాలమ్మా. ఇది 0 కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. -2a + 2b braces this one into this one, -2c 2a + 2b. ఓకేనా? now minus of a - c, b - c, this one over, plus a - c. సెకండ్ వన్ చేస్తున్నాం. ఏమవుతుంది? 2a + 2b ఇంటూ b - c. ఇంత వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏం చేద్దాం? నెక్స్ట్ వన్ అంటే ఇంటూ చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2a + 2b ఇంటూ 2c ఇంటూ 2a + 2b. నౌ లేదు అంటే ఒక పని చేద్దాం. చూడండి, ఎంత కలిసి ఒక టర్మ్ అనుకోండి. కన్ఫ్యూజ్ అవుతారా? చేద్దాం, కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేస్తున్నా. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2a + 2b ఇంటూ 2c 2a + 2b. ఇది ఫస్ట్ వన్ మా. ఇదే దాన్ని ఈ దాన్ని కూడా ఇంటూ చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2a + 2b ఇంటూ a - c b - c. ఇది ప్లస్ a - c 2a + 2b b - c. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసిన. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓవరాల్ గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3 టర్మ్స్ ఉన్నాయి మా. ఈ అంతా కలిసి ఒక టర్మ్, ఈ అంతా కలిసి ఒక టర్మ్, ఈ అంతా కలిసి ఒక టర్మ్. టోటల్ దేర్ ఆర్ 3 టర్మ్స్ మా. మొత్తం మనకు 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్ లో నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు? అబ్జర్వ్ చేయండి. ఈ 3 టర్మ్స్ లో నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ 2a + 2b ఉంది, ఇక్కడ 2a + 2b ఉంది, ఇక్కడ కూడా 2a + 2b ఉంది. కాబట్టి 2a + 2bని కామన్ తీస్తున్నా. 2a + 2bని కామన్ తీస్తున్నాం. ఏమొస్తుంది చూడండి, 2a + 2bని కామన్ తీసినాం. ఓకేనా? ఇక్కడ 2c ఉంది,
ఇంకా 2a ప్లస్ 2b ఉంది. ఇందులో నుంచి ప్లస్ a మైనస్ సి b మైనస్ సి, ఇక్కడ ప్లస్ a మైనస్ సి b మైనస్ సి, ఇంతవరకు క్లోజ్. ఓకేనా? ఇప్పుడు ఈ 2ని కామన్ తీస్తున్నా, లేదు అంటే రండి, నో ప్రాబ్లం. కామన్ తీస్తుంటేనేమో తీయండి, లేదంటే అలాగే ఉంచండి. 2a ప్లస్ 2b 2c, దీనికి ఇంటూ చేద్దామా? ఇంటూ చేస్తే ఏమవుతుంది? 2 సపరేట్ రాసి సిని మాత్రం ఇంటూ చేస్తున్నా, ఏమవుతుంది? 2ac ప్లస్ 2bc. ఓకేనా? క్లోజ్. ప్లస్ a మైనస్ సి b మైనస్ సి, a మైనస్ సి b మైనస్ సి, ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ a మైనస్ సి b మైనస్ సి అవుతుంది. 2 టైమ్స్ ఆఫ్ a మైనస్ b మైనస్ సి అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటూ చేద్దాం. ఈ 2ని బయటికి రాస్తున్నా చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2ని బయటికి రాస్తున్నా, 2 ఇక్కడ 2 ఉంది, ఏమవుతుంది? ఈ 2 బయటికి రాసిన, ఈ 2 ఉంది, మొత్తం ఎంత? a ప్లస్ b ఉంది. ఇక్కడ రిమైనింగ్ మా 2ac ప్లస్ 2bc, దిస్ వన్ 2 ఆల్రెడీ బయటికి తీసిన. a మైనస్ సి b మైనస్ సి, a ఇంటూ b ab, a ఇంటూ సి మైనస్ ac, c ఇంటూ b మైనస్ cb, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ c స్క్వేర్, ఇంత వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 2 2 జా 4, 2 2 జా 4, a ప్లస్ b. నీట్గా చేయాలి, లేదు అంటే చాలా మిస్టేక్ పోతుంది. చాలా కేర్గా చేయాలి మా ఈ ప్రాబ్లం మాత్రం. 2ac ac మా 1 క్యాన్సిల్ అయిపోతే ఇంకొక ac మిగులుతుంది. 2bc ఇంకొక bc ప్లస్ bc మిగులుతుంది. ab ఓన్లీ 1 ఉంది కాబట్టి ab అలాగే రాద్దాం. c కూడా ఒకటే ఉంది కాబట్టి అలాగే రాద్దాం. ఓకేనా? నౌ 4a ప్లస్ b. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బాగా. ac ఇక్కడ ఉంది, ఈ cల నుంచి కామన్ తీస్తున్నా, సారీ c కామన్ తీస్తున్నా, ఏ మిగులుతుంది? a ప్లస్ ఇంకొక c మిగులుతుంది, a ప్లస్ c. ఈ 2 కేసెస్లో b కామన్ తీస్తున్నా, ఏ మిగులుతుంది? b కామన్ తీస్తే a ప్లస్ cనే మిగులుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 2 టర్మ్స్ల నుంచి కూడా కామన్ తీద్దాం, a ప్లస్ b. a ప్లస్ సిని కామన్ తీస్తున్నా, ఏ మిగులుతుంది? b ప్లస్ సి మిగులుతుంది. ఇప్పుడు ఓవరాల్ గా బ్రాకెట్ తీసేద్దాం, 4a ప్లస్ b, a ప్లస్ సి, b ప్లస్ సి అని రాస్తున్నాం. ఇదే మనకు కావాల్సిన RHS. ఈ విధంగా చేయొచ్చు ప్రాసెస్. ఓకేనా? నీట్గా అర్థం చేసుకుంటూ వీడియోను మళ్ళీ ఒక్కసారి చూస్తూ అర్థం చేసుకొని చేసే ప్రయత్నం చేయండి. ఇది ఓవరాల్ గా మనకున్నటువంటి ఆన్సర్. ఓకేనా? ఈ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. దీన్నే మనం ఏం చేస్తాము అంటే జస్ట్ a ప్లస్ b ఈక్వల్ టు 0 అనుకుంటాం. a లేదా b ఈక్వల్ టు ఏమవుతుంది? అప్పుడు మైనస్ a అవుతుంది. b ఉన్న ప్రతి ప్లేస్ లో మైనస్ a ను సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి తర్వాత డిటర్మినెంట్ చేసి డెల్టా వాల్యూ అంటే డిటర్మినెంట్ వాల్యూ అనేది 0 వస్తుంది. అలాగే సేమ్ ఇంకోటి b ప్లస్ సి ఈక్వల్ టు 0 అనుకొని b ఈక్వల్ టు మైనస్ సి ని సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ డిటర్మినెంట్ చేస్తే మళ్ళీ 0 వస్తుంది. సో సేమ్ సి ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అనుకుంటే సి ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది. ఈ మైనస్ ఏ ను డిటర్మినెంట్ లో ఫస్ట్ దాంట్లో క్వశ్చన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ డిటర్మినెంట్ వాల్యూ 0 వస్తుంది. ఈ 3 కేసెస్ ప్లేస్ లో డిటర్మినెంట్ వాల్యూ అనేది 0 వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాము అంటే డెల్టా ఈక్వల్ టు ఒక స్కేలార్ తీసుకొని a ప్లస్ బి, b ప్లస్ సి, సి ప్లస్ ఏ తీసుకొని ఈ కే వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ కే వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తాం. కే వాల్యూని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే a ఈక్వల్ టు b ఈక్వల్ టు సి ఈక్వల్ టు 1 అని 1 కానీ 2 కానీ 3 కానీ ఏదో ఒక నంబర్ నేచురల్ నంబర్ పాజిటివ్ నంబర్ తీసుకొని మీరు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే LHS RHS ఈ డెల్టా అంటే డిటర్మినెంట్ లో దీంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుందంటే కే వాల్యూ వస్తుంది. కే వాల్యూ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. ఈ 4 ను మీరు అక్కడ ఈ డెల్టా ప్లేస్ లో తెచ్చి 4 రాస్తే మీ ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది ఒక సెకండ్ కేస్. ఇంకొక మెథడ్ లో కూడా చేయొచ్చు. ఇంకో మెథడ్ ఎట్లా చేస్తాము అంటే
డైరెక్ట్ డిటర్మినెంట్ చేయొచ్చు. అసలు C1 C2 ఏది మార్చకుండా మీరు డైరెక్ట్ డిటర్మినెంట్ చేసిన దీన్ని తీసుకొని డైరెక్ట్ డిటర్మినెంట్ చేస్తే కూడా ఆన్సర్ వస్తుంది. కాకపోతే చాలా కేర్గా చేయాలి, లెంతీగా వస్తుంది. ఈ సింప్లిఫికేషన్ ఇదే లెంతీగా అయింది కాబట్టి మీరు నీట్గా చేస్తే తప్ప దీనికి ఆన్సర్ చేయలేము. కాబట్టి వీలైనంత వరకు మీరు నీట్గా ఈ మెథడ్ లేదా ఆ మెథడ్ని చేసే ప్రయత్నం మాత్రమే చేయండి. ఓకేనా? ఇది మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్నటువంటి ప్రాసెస్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్